హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్. బీహార్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ మనం గమనించినట్లయితే కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ చూసి బీహార్ ప్రజల్లో ఉన్నటువంటి పేదరికం, బీహార్ ప్రజల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యత, వాళ్లకు రాజకీయంగా మాత్రం రాజకీయ చైతన్యపరంగా ఎక్కడ అడ్డు రాలేదు. ఎందుకంటే 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్థానం బీహార్లో అయినప్పటి నుండి 90 నుండి నేటి వరకు కూడా బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అది భూమియార్ కావచ్చు, కాయస్థ్ కావచ్చు, క్షత్రియ కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, చాలా బలమైన కమ్యూనిటీ, ఆర్థికంగా చాలా బలమైనటువంటి కమ్యూనిటీ. 1990 నుండి నేటి వరకు కూడా అనేక రకాల కుట్రలు, షడ్యంత్రాలు, అనేక రకాల పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఈ భూస్వామ్య కులాల చేతిలో అధికారం రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీ నాయకత్వం, ఎస్సీల నాయకత్వం, ఎస్టీల నాయకత్వం, ముస్లింల నాయకత్వం పడుతూనే ఉంది. ఆ విషయాన్ని మీ దృష్టిలో రావడానికి ముందు ఒక నాకు తెలిసి జూలై 18, 2015 ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అది. గిరిరాజ్ సింగ్, సెంట్రల్ మినిస్టర్, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్, అత్యంత బాధతో చెప్పినటువంటి విషయం ఏమిటంటే బీహార్లో అగ్రవర్ణాలు ఏ పరిస్థితిలో కూడా. గిరిరాజ్ సింగ్ 2015 జూలై 18 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను గమనించినట్లయితే అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాల వారు, భూస్వామ్య కులాల వారు, వాళ్ళ యొక్క ప్రయత్నం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, వాళ్ళు రాజకీయాన్ని తమ చెప్పు చేతుల్లో తీసుకోవడానికి ఏ రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు, ఇవన్నీ విషయాలు గమనించినట్లయితే ఈరోజు కూడా ఈ 2020 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఈ ఆధిపత్య కులాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా దాదాపు నాకు తెలిసి మతోన్మాద శక్తులకు, ఆర్ఎస్ఎస్కు మొగుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని జైల్లో నిర్బంధించిన తర్వాత కూడా వారి కుమారుడు తేజస్వి యాదవ్ ప్రసాద్ చేసినటువంటి అతి గొప్ప పోరాటం మొత్తం బీహార్ రాజకీయాన్ని శాసించబోతుంది, కదిలించబోతుంది. అయితే ఈ విషయం రాకంటే ముందు రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఒకటి, ఆధిపత్య భూస్వామ్య పాలక కులాల వారికి బీహార్లో ఎటువంటి అవకాశం 1990 నుండి రావడం లేదు. వాళ్లకు ఓబీసీ నాయకత్వం కావచ్చు, ఎస్సీ నాయకత్వం కావచ్చు, ఎస్టీ నాయకత్వం కావచ్చు, రాకుండానే జాగ్రత్త పడుతుంది. దాంతోపాటు ముస్లిం నాయకత్వం కూడా కావచ్చు. అయితే గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీని క్లోజ్ చేయడానికి గోల్వాల్కర్ రాసినటువంటి గ్రంథంలో గోల్వాల్కర్ ఏం చెప్తాడంటే, ఈ దేశాన్ని బ్రాహ్మణ రాష్ట్రంగా నిర్మించాలన్నా, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా నిర్మించాలంటే, ఈ దేశం పూర్తి స్థాయిలో బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉండాలంటే, బ్రాహ్మణులు అంటే ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలా, చిత్పావన్ బ్రాహ్మణులు మాత్రమే. మిగతా బ్రాహ్మణులు వచ్చినా వీళ్ళు ఒప్పుకోరు. ఆర్ఎస్ఎస్లో ఉంది మొత్తం బ్రాహ్మణులు కాదు, చిత్పావన్ బ్రాహ్మణుల ఆధిపత్యంలోనే ఈ దేశం ఉండాలి. ఈ చిత్పావన్ బ్రాహ్మణ్ వీళ్ళ యొక్క
హిస్టరీని మీరు చూసినట్లయితే వాళ్ళు ఎంతటి క్రూరులో. మహారాష్ట్రలో పేష్వా రాజుల పాలన చరిత్రను మనం చూస్తే అర్థమవుతుంది వీళ్ళెంత ఎంత ఉగ్రవాద లక్షణాలు కలిగినటువంటి వారు. అయితే బీహార్ రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి ప్రయోగమే చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా బీఎస్పీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రజల్లో బీఎస్పీ మీద, బీఎస్పీ నాయకత్వం మీద వ్యతిరేకతను తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళను రాజకీయంగా పతనం చేయడం జరిగింది. భవిష్యత్తులో నాకు తెలిసి, నేను ఇంకా యూపీలో ఎంట్రీ ఇవ్వలేదు, వచ్చే ఎలక్షన్లో డెఫినెట్లీ ఇస్తాను. అయితే ఉత్తర రాష్ట్రంలో నాకు తెలిసి నేను గమనిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఒకే దెబ్బకు 2 పిట్టల్ని టార్గెట్ చేయడం జరిగింది. ఒకటి, అత్యంత బలమైన ఎస్సీ నాయకత్వాన్ని సమాప్తం చేసే ప్రయత్నం చేశారు, భవిష్యత్తులో రాకుండా కూడా అడ్డుగోడలు నిర్మాణం చేశారు. రెండవది, ఓబీసీ నాయకత్వాన్ని లాస్ట్ టైం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఎస్సీల మరియు ఓబీసీల నాయకత్వం, 2 నాయకత్వాలు కలిసి ప్రజల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తే బీజేపీ నిర్మాణం చేసినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్లో యాదవ్ ఓట్లు బీఎస్పీకి ట్రాన్స్ఫర్ కాకుండా, బీఎస్పీ ఓట్లు యాదవ్లకు ట్రాన్స్ఫర్ కాకుండా, ముస్లిం ఓట్లు వీళ్ళిద్దరికీ ట్రాన్స్ఫర్ కాకుండా చాలా కుట్రపూరితమైనటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ నిర్మాణం చేయడం చేత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో బీజేపీ చేతుల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, బీఎస్పీ ఈ 2 పార్టీలు కూడా రానున్న కాలంలో వీళ్ళ రాజకీయ అస్తిత్వం ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. వీళ్ళు రానున్న కాలంలో నిలబడకుండా ఆల్టర్నేట్గా బీఎస్పీని వైండప్ చేయడానికి ముఖాన్ని తెర మీదకి తేవడం జరిగింది. అది కూడా కాంశీరామ్ గారి పేరుతో. ఆ కొత్త ముఖం బీఎస్పీని పూర్తి స్థాయిలో పతనం చేస్తుంది. ఎంతో కొంత రీచ్ అయినప్పటికీ పాలించేటటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆ కొత్త ముఖం వెళ్ళదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క కుట్రలో భాగంగా నిర్మాణం చేయబడినటువంటి, ఆర్ఎస్ఎస్ యొక్క పొలిటికల్ ఈక్వేషన్స్లో నిర్మాణం చేయబడినటువంటి ముఖం కాబట్టి ఆ ముఖం 100% బీఎస్పీ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో అది జరుగుతుంది కూడా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓబీసీ నాయకత్వాన్ని కూడా భూస్థాపిత అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి కూడా, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బీహార్ రాష్ట్రాన్ని మనం గమనించినట్లయితే, ఈ బీహార్ రాష్ట్రంలో అత్యంత బలమైన నాయకులు నితీష్ కుమార్ గారు, ఓబీసీ కులమైన కుర్మి కులం నుండి వస్తున్నారు. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు. 2015లో యావత్ దేశంలో ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మీరందరూ చూసి ఉంటారు. అబ్ కీ బార్ మోడీ సర్కార్ అని నినాదంతో, అచ్చే దిన్ అనే నినాదంతో, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదంతో, మహంగాయి నినాదంతో, రైతుల సమస్యలు నినాదంతో, అదేవిధంగా బ్లాక్ మనీ పేరుతో నరేంద్ర మోడీ ఒక పొలిటికల్ ఫేస్ను నిర్మాణం చేసుకొని 2015లో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దాదాపు 1950 నుండి తీసుకుంటే 2014 వరకు అత్యంత మెజారిటీతో
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2014 బీజేపీది అత్యధిక మెజారిటీ. అయితే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ చూసినట్లయితే దాదాపు దీని వెనకాల ఆ రోజు 1924న హెగ్డే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ప్రకారం మాత్రమే పనిచేశారు. 2015లో నరేంద్ర మోడీ ఫేస్తో ఒక పెద్ద రాజకీయ కుట్రనే జరిగింది. దానికంటే ముందు కరప్షన్ పేరిట ప్రజల్ని ఇంటరాక్ట్ చేయడానికి దేనికి పనికి రానటువంటి అన్నా హజారే లాంటి ఫేస్ను తెర మీదకి తెచ్చారు. రామ్దేవ్ బాబాను తెర మీదకి తెచ్చారు. కేజ్రీవాల్, కిరణ్ బేడి లాంటి వారిని తెర మీదకి తెచ్చి లోక్ జనపాల్ బిల్లు కరప్షన్ పేరిట ప్రజల్ని రియాక్ట్ చేసి ఆ తర్వాత బీజేపీ అంటే నరేంద్ర మోడీకి దాదాపు 2014 వరకు కూడా ప్రజాస్వామ్య దేశాల్లో అతనికి వెళ్ళడానికి అర్హత లేదు. నరహంతకుడిగా ముద్రించే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనికి సుదీర్ఘకాలం పాటు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. గుజరాత్ మారణహోమంలో 2000 మందిని పొట్టన పెట్టాడు. ఈ విషయంతో ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీని తమ దేశాల్లో రాకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ 2014 వచ్చేసరికి 2014లో మొత్తానికి ప్రపంచ రాజకీయాల ప్రభావము నరేంద్ర మోడీకి స్పేస్ కల్పించడానికి వేసినటువంటి కుట్రలో అన్నా హజారే రంగంలో రావడం, దాని తర్వాత అన్నా హజారేకు మద్దతుగా అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి లాంటి వాళ్ళు తెర మీదికి రావడం, ఆ తర్వాత రామ్దేవ్ బాబా స్వదేశీ విదేశీ కాన్సెప్ట్తో, బ్లాక్ మనీ కాన్సెప్ట్తో ప్రజల్లో రావడం, ప్రజల్ని రియాక్ట్ చేయడం, ప్రజల్ని మూకుమ్మూడిగా బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ చేయడం, ఈ మొత్తం ఒక ప్రయత్నం జరిగింది. ఈ మొత్తం ప్రయత్నంలో 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ అస్తిత్వంలో వచ్చాడో 2015లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. యావత్ దేశంలో ప్రభావం చూపించినటువంటి నరేంద్ర మోడీ బీహార్కి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. అది దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ 1990లో నిర్మాణమైనటువంటి ఓబీసీల నాయకత్వం, లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఓబీసీల నాయకత్వం అత్యంత బలంగా, ఈ నాయకత్వానికి తోడు నితీష్ కుమార్ గారు, ఆ తర్వాత ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దాని తర్వాత బీజేపీ అత్యంత జాగ్రత్తగా నితీష్ కుమార్ గారిని బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ అంటే తెలియంది కాదు, ప్రతి రాష్ట్రంలో రకరకాల కుంభకోణాలు రాజకీయాలు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి రాజకీయ కుట్రలు, కరప్షన్స్, ఇవన్నీ కారణం. వీటన్నింటినీ టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి నితీష్ కుమార్ గారిని తప్పని పరిస్థితుల్లో బీజేపీతో జర్నీ చేయాల్సిందిగా టార్గెట్ చేయడం చేత నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ దోస్తానా కట్ చేసి బీజేపీతో జర్నీ స్టార్ట్ చేశాడు. 2015 నుండి 2020 వచ్చేసరికి 2020 అసెంబ్లీ ఎలక్షన్స్ను మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే నితీష్ కుమార్ గారితో బీజేపీ పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీ యొక్క హిడెన్ ఎజెండా ఏమిటంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు, కానీ నితీష్ కుమార్ రాజకీయాన్ని సమాధి చేయాలి. నితీష్ కుమార్ రాజకీయాన్ని సమాధి చేయడానికి అయితే నితీష్ కుమార్ గారిని
నితీష్ కుమార్ గారిని రాజకీయంగా సమాధి చేయడానికి తనతో మిత్రత్వంలో ఉన్న ఎల్జేపీ పార్టీని నితీష్ కుమార్ గారికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడైతే నితీష్ కుమార్ గారి రాజకీయం ఉందో, ఎక్కడెక్కడైతే జేడీయూ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ వారిని ఓడించడానికి ఎల్జేపీని రంగంలో దించడం, ఓట్ బ్యాంకును చీల్చడానికి మన హైదరాబాద్ బాస్ను రంగంలో దించడం జరిగింది. దళితుల ఓట్ను చీల్చడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. రకరకాల కూటముల పేరిట యాదవుల ఓట్లను చీల్చడానికి పప్పు యాదవ్ను రంగంలో దించడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రయత్నాలు జరిగినాయి. బీజేపీ స్పెషల్ ఎజెండా జేడీయూ నితీష్ కుమార్ గారితో కలిసి ఉండి కూడా నితీష్ కుమార్ గారిని రాజకీయ సమాధి చేయడం. ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే, బీజేపీకి బలమైన ఓటర్స్ పట్టణాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు, పెత్తందారి కులాలకు చెందినవారు. వారు మెజార్టీగా ఇక్కడ కనబడుతుంది. భూమియార్ వాళ్ళ సంఖ్య బాగానే ఉంది. అదేవిధంగా బ్రాహ్మణులకి బలమైన ఓటర్లు వీళ్ళు. బలమైన ఓటర్లు వీళ్ళు బీజేపీ జేడీయూ పొలిటికల్ ఈక్వేషన్స్తో ఎలక్షన్లో వెళ్ళినప్పటికీ ఈ 4 కమ్యూనిటీలు జేడీయూకు, ఈ 4 కమ్యూనిటీల అంటే బీజేపీ ఓట్లు జేడీయూకు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అస్సలు ఒక్క ఓటు కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే, నితీష్ కుమార్కు సంబంధించినటువంటి జేడీయూకి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఓట్స్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు అదేవిధంగా అఖిలేష్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు కలిసినప్పుడు బీఎస్పీ ఓట్లు అఖిలేష్ కుమార్ గారికి, అఖిలేష్ కుమార్ గారి ఓట్లు బీఎస్పీకి మైగ్రేట్ కాకుండా, ట్రాన్స్ఫర్ కాకుండా బీజేపీ ఏదైతే పొలిటికల్ ఈక్వేషన్స్ నిర్మాణం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అదే అయింది. బీజేపీకి సంబంధించినటువంటి బలమైన ఓటర్లు ఏ ఒక్కరు కూడా జేడీయూకు ఓటు వేయడం లేదు. కానీ జేడీయూకు సంబంధించిన ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నితీష్ కుమార్ గారికి చాలా డిసడ్వాంటేజ్. అదేవిధంగా ఎక్కడైతే నితీష్ కుమార్ గారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గర కుమార్ గారి ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో పార్టీని రంగంలో దించింది. ఎల్జేపీ పార్టీ ఎంతో కొంత ఓట్లను జరుగుతుంది. ఆ తర్వాత ముస్లిం ఓట్లు రకరకాల పార్టీలు, ఇంకో గఠబంధన్ ఉంది, దాంతో లేదా ఎంఐఎం తోటి ముస్లిం ఓట్లు కూడా చీలే. కాబట్టి జేడీయూ రాజకీయ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక ఆ తర్వాత జేడీయూ అంశాన్ని పక్కన పెడితే ఒక మంచి మార్పు, ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము, మోడీ గారికి 2015లో ఉన్నటువంటి ఆకర్షణ 2020 వచ్చేసరికి దాదాపు 1% కూడా నిలవలేకపోయింది. ఒక యువకుడు, 30 సంవత్సరాల యువకుడు 3 చెరువుల నీరులను దాపుతున్నాడు ప్రతి బీజేపీ నాయకత్వాన్ని. అతని ఒక్క హెలికాప్టర్ను క్యాచ్ చేయడానికి దాదాపు సెంట్రల్లో ఉన్నటువంటి ఒక 100 హెలికాప్టర్లు బీహార్ రాష్ట్రమంతా తిరిగినప్పటికీ ఆ ఒక్క యువకుని ఎదుర్కొనే పరిస్థితి మాత్రం లేదు. ఆ పరిస్థితికి యాక్చువల్ తేజస్వి ప్రసాద్ అని కాదు, కానీ ప్రజల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మన బీసీలకు ఈ రాజకీయ చైతన్యం లేదు. పాలక కులాలకు ఏ విధంగా సంధి ఏర్పాటు చేసుకొని వాళ్ళు మాత్రమే బలపడాలి అనే బీసీ నాయకత్వం తెర మీదకు వచ్చి బీసీల్లో రాజకీయ చైతన్యం రాలేదు. ఇక్కడ బీసీలలో అంటే సెంట్రల్ అంటే బీసీ సుమారు 100 నుండి 200 హెలికాప్టర్లు క్యాన్వసింగ్లో తిరిగితే ఛాలెంజ్ చేయలేకపోయినాయి. అంటే ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం అటువంటిది. ఆ రాజకీయ చైతన్యంతో పాటు ఈసారి కొత్త నినాదం
విద్య, ఉపాధి, రాజ్యాంగం బేసిక్స్లో ఉన్నప్పటికీ, ప్రాథమిక హక్కులో ఉన్నప్పటికీ, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నప్పటికీ అన్ని రాజ్యాలు వాటిని అమలుపరచకుండా ఈ దేశాన్ని అత్యంత దౌర్భాగ్య స్థితిలో నెడుతున్నాయి. అయితే ప్రజల్లో వచ్చినటువంటి కొత్త తరం మార్పు ఏమిటంటే విద్య, ఉద్యోగం, ఉపాధి. ఈ విద్య అనే ఒక ఈక్వేషన్ తోటి తేజస్వి ప్రసాద్ యాదవ్ నాయకత్వాన్ని ప్రజలు అత్యంత ఎక్కువ స్థాయిలో ఆకర్షితమయ్యారు. 100% బీహార్ 30 సంవత్సరాల కుర్రాడు యువ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ సీఎం అవుతాడు 100%. కాకపోతే బీజేపీ యొక్క పొలిటికల్ ఈక్వేషన్స్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసినటువంటి కుట్రలు కొద్దిగా హంగు దిశలో కూడా పోయే అవకాశం ఉండొచ్చు అని కనబడుతుంది. ఎందుకంటే మెజారిటీగా మేము గమనించిన దాంట్లో పోలైనటువంటి ఓట్లు దాదాపు 52-53% ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో 53% దాటట్లేదు. 53% ఎందుకు అని మేము గమనించినట్లయితే మెజారిటీగా మార్పు కోరేది యువకులు. ఆ యువకుల యొక్క ఓటు నమోదు కాకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. మా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ప్రకారము బీహార్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20-25% మంది యువకులకు అంటే 18 నుండి దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులకు ఓటు హక్కు లేకుండా జాగ్రత్త పడ్డారు. 20-25% యువకులకు ఓటు హక్కు లేదు. ఈ ప్రభావం ఒకవేళ కనబడితే, ఒకవేళ బీజేపీ ఈక్వేషన్స్ ప్రకారము జేడీయూని భూస్థాపితం చేయడానికి పన్నినటువంటి ఒక కుట్ర, ఇటు బీజేపీని జేడీయూ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడం చేత బీజేపీ బలపడడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది. దాని విధంగా ముస్లిం ఓట్లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పార్టీని, దళితుల ఓట్లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకో పార్టీని, రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. ఈ రకరకాల ప్రయత్నాల్లో ఇట్ మేబీ దాదాపు అవకాశాలు తక్కువ, కానీ చెప్పలేము, హంగు వైపు కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. మనం బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈక్వేషన్స్ను గమనించినట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దాదాపు ఒరిజినల్ పోలింగ్ స్టేషన్స్ 72,723 పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో యాక్సిలరేటరీ పోలింగ్ స్టేషన్స్ 33,797 యాక్సిలరేటరీ పోలింగ్ స్టేషన్స్ యాడ్ అయితే గిట్ట మొత్తం బీహార్ రాష్ట్రంలో 1,06,526 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతుంది. అందులో 7,29,27,396 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఫేజ్ 1లో 31,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 71 సీట్ల మీద ఓటింగ్ జరుగుతుంది, అది అయిపోయింది. ఫేజ్ 2లో 33,500 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 94 సీట్ల మీద పోటీ జరిగింది, అయిపోయింది. 42,000 పోలింగ్ స్టేషన్స్ మీద 78 నియోజకవర్గాల్లో 78 స్థానాల్లో పోటీ జరుగుతుంది. ఆ ఎలక్షన్ రేపు ఉంది. ఆ రేపటి ప్రస్తావనను గమనించినట్లయితే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ను మనం చూస్తూ వస్తే ఫేజ్ 1, ఫేజ్ 2లో ఏం జరిగింది, ఫేజ్ 3లో ఏం జరగబోతుంది, ఈ ఒక విషయం మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఫేజ్ 3ను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీజేపీ రాష్ట్రంలో ఎవరు రాబోతున్నారు అనేది మీకు కూడా చాలా స్పష్టమవుతుంది. నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ నేను చేశాను అది చూపించడానికి మీ ముందరికి రాలేదు. ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం, ఓబీసీ కులాల్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యమును మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు రాకూడదు అనే ఈ కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం మీకు రావడానికి ఫేజ్ 1లో 1,91,00,000 ఓటర్స్ ఉంటే ఓట్లకు సంబంధించిన 71 స్థానాల్లో పోటీ జరిగింది. ఈ 71 స్థానాల్లో పోటీ చూడొచ్చు. 2000 ఆర్జేడీ, జేడీయూ అంటే లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ గారు ఈ రెండు బలమైన
వెనుకబడి కులాలకు చెందినటువంటి నాయకత్వాలు కలిసి ఉండడం చేత మోడీ ప్రభావాన్ని బీహార్ రాష్ట్రంలో రాకుండా జాగ్రత్త పడ్డారు. 2015 ప్రకారం చూసినట్లయితే ఆర్జేడీ అంటే ప్రజెంట్ తేజస్వి యాదవ్ ప్రసాద్ ఉన్నటువంటి పార్టీ ఆర్జేడీ 27 సీట్లను గెలుచుకుంది, కాంగ్రెస్ 9 సీట్లను గెలిచింది. ఇప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ 2 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి దాదాపు వాళ్ళ దగ్గర 36 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు వాళ్ళ గఠబంధన్కు. అదేవిధంగా బీజేపీ 13 సీట్లను గెలిచింది. సారీ, కాల్ డిస్టర్బెన్స్. బీజేపీ 2015లో 63 పోటీ చేస్తే 13 మాత్రమే గెలిచింది. అదేవిధంగా ఇండిపెండెంట్ 1, సంబంధించింది 1, ఆర్ఎల్ఎస్పి కుష్వాహా పార్టీకి సంబంధించిన 1, ఎంఎల్పీ లెఫ్ట్ సంబంధించిన 1, ఈ విధంగా 4 సీట్లు ఇతర పార్టీలకు సంబంధించినవి. అయితే బీజేపీ మరియు జేడీ కలిసి ఉన్నాయంటే వాళ్ళ దగ్గర 31 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు. అంటే ఆర్జేడీ కాంగ్రెస్కు 36 సిట్టింగ్ పొజిషన్స్ ఉంటే బీజేపీ జేడీయూకు 31 సిట్టింగ్ పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సీట్లు మాకు వస్తాయని. కాకపోతే జేడీయూకు ఉన్నటువంటి జేడీయూ చేస్తుంది, దాంట్లో 18 స్థానాల్లో సిట్టింగ్ పొజిషన్లో ఉంది. అయితే జేడీయూకు ఉన్నటువంటి కష్టం బీజేపీ ఏర్పాటు చేసిన కష్టం, ఆర్జేడీ ఏర్పాటు చేసిన కష్టం కాదు. బీజేపీ ఏర్పాటు చేసిన కష్టం ఏమిటంటే జేడీయూ పోటీ చేస్తున్నటువంటి 35 స్థానాల్లో 6 స్థానాల్లో గతంలో బీజేపీలో ఎల్జేపీ ద్వారా జేడీయూకు అంటే ఇండైరెక్ట్గా ఈ 35 స్థానాల్లో 6 స్థానాలు జేడీయూ ప్రత్యర్థులతోనే పోటీ పడుతుంది. కాబట్టి ఈ 30 స్థానాల్లో 6 అక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు జేడీయూ దగ్గర ఉన్నటువంటి 18 సిట్టింగ్ పొజిషన్స్ను గమనించినట్లయితే దాంట్లో చాలా క్లియర్గా విషయం ఏమిటంటే గత ఎలక్షన్స్లో 2015లో 8 స్థానాల్లో ఎల్జేపీ సెకండ్ పొజిషన్లో ఉంది. ఎల్జేపీ అంటే మొత్తం 71 పొజిషన్లో చూసినట్లయితే 8 స్థానాల్లో ఎల్జేపీ సెకండ్ పొజిషన్లో ఉంటే 10 స్థానాల్లో ఆర్ఎల్ఎస్పి సెకండ్ పొజిషన్లో ఉన్నది. 8 జితేన్ రామ్జీ ఇప్పుడు జేడీయూతో ఉన్నప్పటికీ ఎల్జేపీ జేడీయూతో లేదు, ఆర్ఎల్ఎస్పి జేడీయూతో లేదు. కాబట్టి ఈ 10 + 8 18 స్థానాల్లో అంటే మొత్తం 71 స్థానాల్లో ఈ 18 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో లాస్ట్ టైం నిలబడినటువంటి ఎల్జేపీ ఆర్ఎల్ఎస్పి ప్రభావం కారణం చేత దీని ప్రభావము డైరెక్ట్గా జేడీయూ మీద పడుతుంది. కాబట్టి జేడీయూ 35 పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో 18 అయినా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంటే ఇక్కడ మారినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం జేడీయూ ఈ 18లో 9 సీట్లను కోల్పోవడానికి 99% అవకాశం ఉంది. గెలుస్తే కేవలం 9 మాత్రమే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి జేడీయూకు ఇక్కడ చాలా కష్టం. ఫేజ్ 1లో ఈ కష్టం ఏర్పాటైంది. ఇక డిస్ట్రిక్ట్ వైజ్గా పోలింగ్ స్టేషన్ వైజ్గా చెప్పడం అర్థం దానికి ఇది లేదు. కాకపోతే ఇక్కడ స్పష్టం నితీష్ కుమార్ గారి రాజకీయాన్ని భూస్థాపితం చేయడానికి రకరకాల కుట్రలు పన్నడం చేత బీజేపీ ఓటు బ్యాంకు అగ్రవర్ణాలకు చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కాయస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, భూమియార్ ఈ 4 కులాలకు చెందినటువంటి బీజేపీ బలమైన ఓటర్లు ఈ ఓట్లు జేడీయూకు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, జేడీయూ ఓట్లు మాత్రం బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే బీజేపీ ఉన్నటువంటి సిట్టింగ్ పొజిషన్లో 13లో నాకు తెలిసి 3 కోల్పోతే ఒక 10 సీట్లు బీజేపీ వచ్చే అవకాశం ఫేజ్ 1లో కనబడుతుంది. ఆర్జేడీ 42 స్థానాల్లో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ 21 స్థానాల్లో, బీజేపీ 29 స్థానాల్లో, జేడీయూ 35 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ
ఆర్జేడీకి అవకాశం ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఆర్జేడీకి అవకాశం పెరగడానికి ఇండైరెక్ట్ కారణం బీజేపీ కూడా కావచ్చు. ఇక్కడ ఎల్జేపీ చేస్తున్నటువంటి ఎల్జేపీ ద్వారా నితీష్ కుమార్కు ఏదైతే నష్టం చేస్తున్నారో అది పూర్తి స్థాయిలో ఆర్జేడీకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఆర్జేడీ యొక్క సీట్లు పెరిగే అవకాశం చాలా బలంగా కనబడుతున్నాయి ఫేజ్ 1లో. అదేవిధంగా మనం ఫేజ్ 2కు వద్దాం. ఫేజ్ 2ను మనం గమనించినట్లయితే దాదాపు 17 జిల్లాలకు సంబంధించిన 94 స్థానాల్లో పోటీ జరిగితే దాదాపు 1.5 కోటి ఓటర్స్ ఉన్నారు. దీంట్లో 2015లో ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం మనం గమనించినట్లయితే ఈ 94 స్థానాల్లో బీజేపీ ఆల్రెడీ 20 స్థానాలు 2015లో గెలిచి ఉంది. జేడీయూ 30 స్థానాలు గెలిచి ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర 50 సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్జేడీ 33 స్థానాలను గెలిచింది, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచింది. ఈ రెండింటిని కలిపినట్లయితే వీళ్ళ దగ్గర ఒక 40 సీట్లు వీళ్ళ దగ్గర సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 2020 అంటే ఈ ఎలక్షన్స్లో బీజేపీ 46 సీట్ల మీద పోటీ చేస్తుంది. 2015లో 63 పోటీ చేసింది, 13 గెలిచింది. ఇప్పుడు 46 సీట్ల మీద పోటీ చేస్తుంది. ఈ 46 సీట్లో బీజేపీ పోటీ చేస్తుంది, జేడీయూ 41 సీట్ల మీద పోటీ చేస్తుంది. ఈ 41లో ఆల్రెడీ 30 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 46లో ఆల్రెడీ 20 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ ఇద్దరి దగ్గర 50 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఆర్జేడీ మాత్రం 43 సీట్ల మీద పోటీ చేస్తుంది. లాస్ట్ టైం 42 స్థానాల్లో పోటీ చేస్తే 33 స్థానాలు ఆర్జేడీ గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్తో 7 స్థానాలు గెలిచి ఉంది. ఈసారి సెకండ్ ఫేజ్లో కనబడేటటువంటి ఒక బలమైన ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్ ఏంటంటే ఆర్జేడీ కాంగ్రెస్తో పాటు లెఫ్ట్కు సంబంధించిన అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. అయితే ఈ అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. వీళ్ళ యొక్క పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసినట్లయితే ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు 14 సీట్లు ఇవ్వడం జరిగింది. అది ఫేజ్ 2లో. ఈ 14 సీట్లలో సిపిఐఎంకు సంబంధించి సిపిఐఎంఎల్కు సంబంధించిన 6 సీట్లు, సిపిఐకు సంబంధించిన 4 సీట్లు, సిపిఎంకు సంబంధించిన 4 సీట్లు. అయితే గతంలో ఆర్జేడీకి లెఫ్ట్ ఓట్లు దాదాపు మైనసే అని చెప్పాలి. ఎందుకు మైనస్ అంటే గతంలో అంటే 1995లో అనుకుంటా సివాన్ డిస్టిక్లో మొహమ్మద్ షాబుద్దీన్ ఒక బలమైన డాన్ అక్కడ ఉన్నాడు. అయితే అక్కడ 15 మంది ఎంఎల్ యాక్టివిస్టుల హత్య జరిగింది, ఎన్కౌంటర్ జరిగింది. ఈ విషయం చేత లెఫ్ట్ పార్టీలు లేదా లెఫ్ట్ ఓటర్స్ అందరూ కూడా ఆర్జేడీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. కానీ 2020 పొలిటికల్ ఈక్వేషన్స్లో లెఫ్ట్ పార్టీలన్నీ ఆర్జేడీతో కలిసి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఆర్జేడీకి ట్రాన్స్ఫర్ అయితే సెకండ్ ఫేజ్లో ఆర్జేడీకి ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీంట్లో ఈ సిట్టింగ్ పొజిషన్స్లో కొన్ని బలమైనవి చూడడానికి ప్రయత్నం చేస్తే మనం దాదాపు సారణ్ డిస్టిక్లో మొత్తం 10 స్థానాలు ఉంటే ఈ 10 స్థానాల్లో దాదాపు ఇది ఆర్జేడీ అడ్డా అని చెప్పుకోవచ్చు. 6 స్థానాలు ఆర్జేడీ దగ్గర ఆల్రెడీ 2015లో ఉన్నాయి. దాంతో ఆర్జేడీ దగ్గర 6 స్థానాలు ఉన్నాయి. దీంట్లో బీజేపీ 2 స్థానాల్లో గతంలో ఉంది, జేడీయూ 1 స్థానంలో ఉంది, కాంగ్రెస్ 1 స్థానంలో ఉంది. బీజేపీ 2 స్థానాల్లో ఒకటి అంటే దాదాపు చప్రాలో బీజేపీ ఆ స్థానం కోల్పోతే అది దానితో పాటు ఆమ్నేర్లో బీజేపీ ఆ 1 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఏక్మాలో జేడీయూ స్థానం ఉంది. ఏక్మా నియోజకవర్గంలో జేడీయూ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ జేడీయూ ఏక్మా నియోజకవర్గం పరిస్థితిని చూసినట్లయితే 60% ఆర్జేడీకి అవకాశం ఉంటే 40% మాత్రమే జేడీయూకి అవకాశం ఉంది. కాబట్టి ఈ సారణ్ ఒక డిస్టిక్లో 10 సీట్లలో దాదాపు 9 సీట్లను గెలిచే అవకాశం, 8 నుండి 9 సీట్లను గెలిచే అవకాశం ఆర్జేడీ కనబడుతుంది. అదేవిధంగా నలందా డిస్టిక్ను గమనించినట్లయితే అక్కడ ఈ మొన్న పోటీ జరిగిన దాంట్లో 7 సీట్ల మీద పోటీ జరిగింది. ఈ నలందా అనేది జేడీయూకు అడ్డా. 7 5
నియోజకవర్గాల్లో జేడీయూకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అయితే ఈసారి ఈ 5 జేడీయూకు మాత్రం 2 మాత్రమే దక్కే అవకాశం ఉంది. అంటే ఈ 4 ఆర్జేడీకి ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. బీజేపీ 2015లో ఇక్కడ ఏ స్థానం గెలిచింది? 2 స్థానాలు గెలిచి ఉంది. ఈ 2 స్థానాలు కూడా బీజేపీలో ఒకటి గెలిచే అవకాశం ఉంది, ఒకటి మాత్రం ఓడిపోతుంది. ఆ ఓడిపోవడానికి కారణం ఏమిటంటే బాకీపూర్ నుండి పుష్పం ప్రియ అంటే ఒక కొత్త మార్పుతోటి ఒక కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లో చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ పుష్పం ప్రియ బాకీపూర్ నియోజకవర్గంలో ప్రభావం చూపించినట్లయితే బీజేపీ అక్కడ కోల్పోయే అవకాశం కనబడుతుంది. అది పుష్పం ప్రియకు పోయే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ విధంగా పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే 28 సీట్ల పొజిషన్ అంటే 94 స్థానాల్లో జరిగినటువంటి పోటీల్లో 28 సీట్ల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే రెండిటికి ఆర్జేడీకి 60% అవకాశం ఉంటే బీజేపీకి 40% అవకాశం ఉంది. అదేవిధంగా జేడీయూ ఆర్జేడీ ప్రత్యక్షంగా పోటీకి ఉన్నటువంటి ప్రాంతాల్లో 80% ఆర్జేడీకి అవకాశం ఉంటే 20% మాత్రమే జేడీయూకి అవకాశం ఉంది. అదేవిధంగా జేడీయూ ఎల్జేపీ ఉన్నటువంటి పొజిషన్లో దాదాపు జేడీయూ 40% ఓట్లను 40% సీట్లను ఇక్కడ ఎల్జేపీ మూలంగా నష్టపోతే ఈ 40% సీట్లు ఆర్జేడీ అండ్ కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం మనం చూసినట్లయితే మైథిల్ దాదాపు రాజకీయం ఎక్కువ శాతం బ్రాహ్మణుల కంట్రోల్లో ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఓటర్లు బలంగా ఉన్నారని చెప్పుకోవాలా. మైథిల్ ప్రాంతంలో కావచ్చు, నలంద ప్రాంతంలో కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొన్ని ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ ఓట్ బ్యాంక్స్ కాయస్థ కులాలకు సంబంధించిన ఓట్ బ్యాంకు, క్షత్రియ కులాలకు సంబంధించిన ఓట్ బ్యాంకు, భూమియార్ కులాలకు సంబంధించిన ఓటు బ్యాంకు. ఈ ఓటు బ్యాంకు బీజేపీకి పడే అవకాశం ఉంది. ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ మనం గమనించినట్లయితే ఈ 2 ఫేస్లలో కూడా బలమైన అవకాశం ఆర్జేడీకి మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో వచ్చే అవకాశం. బీజేపీ మరి దీంట్లో ఒక ఆలోచించే విషయం, మేము ప్రజాస్వామిక పార్టీలకు మద్దతు తెలిపినప్పటికీ ఇప్పటికీ నేను కొద్దిగా ప్రశ్నార్థకంలో ఏమున్నానంటే 2 అంటే నెగిటివ్ టాక్స్ తేజస్వి ప్రసాద్ యాదవ్ మీద ఉన్న నెగిటివ్ టాక్స్లో 2 టాక్స్ ఏంటంటే అతను ఇప్పటివరకు బీజేపీని లేదా నరేంద్ర మోడీని ఎక్కడ కూడా తన స్పీచ్లో టార్గెట్ చేయలేదు. అంటే రెండవది బీజేపీ జేడీయూని భూస్థాపితం చేయడానికి ఎల్జేపీలో రంగంలో దించితే అది బీజేపీకి ప్లస్ కాకుండా ఆర్జేడీకి ప్లస్ అవుతుంది. కాబట్టి ఇండైరెక్ట్గా నేను అనుకున్న దాని ప్రకారం, నా ఊహల ప్రకారం, నా అంచనా ప్రకారము 2 బలమైన నాయకత్వంలో ఒక నాయకత్వాన్ని ఈ ఎలక్షన్లో సమాధి చేసి ఒక నాయకత్వానికి అవకాశం కలిగి ఆ నాయకత్వాన్ని కూడా భూస్థాపితం చేసే ప్లాన్ బీజేపీది అయితే డెఫినెట్గా తేజస్వి ప్రసాద్ యాదవ్కు అధిక సీట్లు రావడానికి కారణం కూడా బీజేపీ అవకాశాలు కల్పించిందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాలు కల్పించడానికి గిరిరాజ్ సింగ్ 2015లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బట్టి మనం ఆలోచన చేయవచ్చు. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో మిగతా పరిస్థితులను మనం గమనించినట్లయితే ఒక మంచి పరిణామము ఓబీసీ కులాల్లో అంటే బీసీ కులాల్లో ఒక బలమైన రాజకీయ చైతన్యం ఉంది. ఈ రాజకీయ చైతన్యం 1990 నుండి ఈ రోజు వరకు కూడా బీజేపీని అస్తిత్వంలో రానివ్వట్లేదు. బీజేపీని అగ్రవర్ణాల చేతుల్లో ఈ రాష్ట్ర పాలన వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నారు. మనం 1946 నుండి 1961లో శ్రీకృష్ణ సింహ అంటే కాయస్థ కులానికి సంబంధించినటువంటి నాయకుడు సీఎంగా చేశాడు. ఈ శ్రీకృష్ణ సింహ నాకు తెలిసి 14 సంవత్సరాల 304 రోజులు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దీప్ నారాయణ సింహ, ఈయన కాయస్థ కులానికి సంబంధించిన వాడే. వినోదానంద్ ఝా ఈయనగా భూమియార్ కులానికి సంబంధించిన వాడు. కేబీ షా ఈయన కాయస్థ కులానికి సంబంధించిన వాడు. అదేవిధంగా మహామాయా సిన్హా కాయస్థ కులం. ఒక్కటి బీపీ మండల్ ఒక ఓబీసీ కులానికి చెందిన నాయకుడు. బీపీ మండల్ మధ్యలో
సీఎం అయినప్పటికీ ఈ బీపీ మండల్ దాదాపు 51 రోజులు మాత్రమే పరిపాలన చేశారు. అది 1968 22 ఫిబ్రవరి నుండి జూన్ ఫిబ్రవరి నుండి జూన్ అనుకుంటా 51 రోజులు 1968. అంటే ఈ ఓబీసీ నాయకత్వాన్ని భూస్థాపితం చేయడానికి రకరకాల కుట్రలు చేశారు కాబట్టి బీపీ మండల్ 51 రోజులు పరిపాలించే గద్దె దిగాల్సిన పరిస్థితులు కల్పించారు. ఆ తర్వాత భోలా పాశ్వాన్ శాస్త్రి కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, దుర్గాప్రసాద్ రాయ్ కావచ్చు, అదేవిధంగా కేదర్ పాండే కావచ్చు, అబ్దుల్ జఫర్ మధ్యలో ముస్లిం నాయకత్వం 1 సంవత్సరం 2283 రోజులు పరిపాలన చేశారు. ఆ తర్వాత కర్పూరి ఠాకూరు ఇంతకుముందు 163 డేస్ పరిపాలిస్తే ఆ తర్వాత 1 year 301 డేస్ పరిపాలించింది. అబ్దుల్ జాఫర్ గారు మాత్రం ముస్లిం నాయకత్వం 1 year 283 డేస్ పరిపాలించింది. కేదర్ పాండే బ్రాహ్మణుడు 1 year పరిపాలించాడు. రామ్ సుందర్ దాస్ ఈయన కూడా కాయస్థుడు 302 రోజులు పరిపాలించాడు. ఆ తర్వాత జగన్నాథ్ మిశ్రా 3 సంవత్సరాల 67 రోజులు పరిపాలించాడు. చంద్రశేఖర్ సిన్హా కాయస్థ కులానికి చెందినవాడు 1 సంవత్సరం 210 రోజులు పరిపాలించాడు. బిందేశ్వరి దుబే బ్రాహ్మణ, వీళ్ళు దాదాపు 338 రోజులు పరిపాలించారు. భగవత్ ఝా భూమియార్ కులానికి సంబంధించిన వాళ్ళు 1 year 24 డేస్ పరిపాలించారు. సత్యేంద్ర నారాయణ సిన్హా కాయస్థ కులానికి సంబంధించిన వాడు 270 రోజులు పరిపాలించారు. అయితే సత్యేంద్ర ఝా సిన్హా అంటే 1990 వరకు కూడా బీహార్ రాష్ట్రము పూర్తి స్థాయిలో అగ్రవర్ణాల చేతిలో ఉంది. మధ్యలో 1968లో బీపీ మండల్ సీఎం అయినప్పటికీ కేవలం 51 రోజులు మాత్రమే ఆయనను గద్దెదించారు. అంటే 1946 నుండి మొదలుకొంటే దాదాపు 1990 వరకు బీహార్ రాష్ట్రాన్ని అత్యధికంగా కాయస్థ కులాలకు చెందిన వాళ్ళు పరిపాలిస్తే భూమియార్ కులానికి చెందిన వాళ్ళు 2nd పొజిషన్లో పరిపాలించారు. బ్రాహ్మణ కులాల వాళ్ళు 3rd పొజిషన్లో పరిపాలించారు. మధ్యలో 1 year 283 డేస్ మాత్రము ముస్లిం నాయకత్వంలో పరిపాలన జరిగింది, అబ్దుల్ జాఫర్ నాయకత్వంలో. ఆ తర్వాత 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ ప్రస్థానంతో నేటి వరకు కూడా ఈ 30 అగ్రకులాలకు చెందిన ఆ 4 పార్టీలకు అధికారంలో రాకుండానే ఇక్కడ నాయకత్వం జాగ్రత్త పడ్డది, ప్రజలు జాగ్రత్త పడ్డరు. ఈ బీహార్ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కులాల్లో మనం రాజకీయ బీసీ నాయకత్వం, బీసీ కులాల్లో రాజకీయ చైతన్యాన్ని స్థాపించే ప్రయత్నం చేసినట్లు డెఫినెట్లీ తెలుగు రాష్ట్రాలను కేవలం 3 కులాలు కమ్మ, వెలమ, రెడ్డి ఈ 3 కులాలు మాత్రమే పరిపాలన చేస్తూ వచ్చాయి. ఈ పాలక కులాలు స్థాపితం చేయడానికి మనం కూడా రానున్న ఎలక్షన్లో పొలిటికల్ ఈక్వేషన్స్ను నిర్మాణం చేసే అవకాశాన్ని చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.